డైలీ టేస్ట్ ది డైలీ. తమిళనాడు అంటేనే లోకల్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు. తమిళ భాష ప్రాంతీయ నాయకుల చుట్టూ తిరిగి అక్కడి పాలిటిక్స్ లో ఇప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పథకమైనా ఇంకేదైనా తమిళులు తప్ప మరొకరి పేరు పెట్టేందుకు అంగీకరించని, అసలు ఆలోచించని తమిళనాడులో ఓ ఫ్లైఓవర్ కు తెలుగువాడైన ప్రముఖ పారిశ్రామికవేత్త జీడీ నాయుడు పేరు పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చూస్తున్నారుగా ఈ ఫ్లైఓవర్. కోయంబత్తూరులోని 10 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ 2 రోజుల క్రితం ప్రారంభించారు. గోల్డ్ విన్స్ నుంచి ఉప్పళ్లిపాళయం వరకు నిర్మించిన ఈ 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి అక్షరాల 1791 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సాధారణంగా ఇలాంటి ఫ్లైఓవర్ల గురించి ఎవరూ పెద్దగా చర్చించుకోరు, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి చాలా చోట్ల నిర్మిస్తున్నారు. కానీ కోయంబత్తూరులోని ఈ ఫ్లైఓవర్ మాత్రం వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు అసలు కారణంగా అక్కడి డీఎంకే ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ కు తెలుగువాడైన ప్రముఖ పారిశ్రామికవేత్త జీడీ నాయుడు పేరు పెట్టడమే. అయితే జీడీ నాయుడు పేరును ఫ్లైఓవర్ కు పెట్టడంపై వివాదం చెలరేగింది. ప్రభుత్వమే కుల పేర్లను వీధులు, వంతెనలు, భవనాల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఈ ఫ్లైఓవర్ కు తమిళ వీరులు లేదా స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు పెట్టాలని నామ్ తమిళర్ కచ్చి నేత సీమాన్ డిమాండ్ చేశారు. మరోవైపు జీడీ నాయుడు తెలుగువాడైనప్పటికీ కోయంబత్తూరు అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం అక్కడున్న వారికి కూడా తెలుసన్నారు. కోయంబత్తూరుని ఈ రోజున ఇండస్ట్రియల్ గ్రోత్లో ఫ్రంట్ రన్నర్గా ఉంచడంలో అది ఆయన కాంట్రిబ్యూషన్ ఎవరు కూడా కాదనలేరు. అటువంటి వ్యక్తికి ఒక భాషను లేకపోతే ఒక ప్రాంతీయతని ఆపాదించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో ప్రజలు కూడా పెద్దగా హర్షించరు. ముఖ్యంగా కోయంబత్తూరు ప్రజలు అసలే హర్షించరు. విదేశాల్లోనూ మన వాళ్లు చట్టసభలకు ఎన్నికవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడులో తెలుగు వ్యక్తి పేరును ఫ్లైఓవర్ కు పెట్టడాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. జీడీ నాయుడు గారి కాంట్రిబ్యూషన్ ఎప్పటికీ కూడా మరొంది. 1893లో ఆయన జన్మించినటువంటి పరిస్థితి 132 సంవత్సరాల తర్వాత అతను ప్రపంచవ్యాప్తంగా కూడా అతని ప్రతిభ, ముఖ్యంగా ఇండస్ట్రీగా కాకుండా అగ్రికల్చర్ ఫ్యాక్టరీ అన్ని సెక్షన్స్లో కూడా తన ప్రతిభా పాఠవాలను చూపించినటువంటి ఒక మంచి మహోన్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తి. గర్వపడాల్సింది పోయి వారి పేరు ఎందుకు పెట్టారు, తెలుగు, తమిళ్ ఇలాంటి డివిజన్ తీసుకురావడం చాలా శోచనీయం. అంతేకాదు డీఎంకే కూడా రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ ఫ్లైఓవర్ కు తెలుగువాడైన జీవీ నాయుడు పేరు పెట్టింది అనే చర్చ జరుగుతోంది. కోయంబత్తూరులో 30% తెలుగువారే, అందులోనూ నాయుడు సామాజిక వర్గం అక్కడ బలమైనది. కోయంబత్తూరులో ఉన్న 10 స్థానాలలో 5 స్థానాలకు తగ్గకుండా నాయుడు సామాజిక వర్గం నేతలు బరిలో ఉంటారు. విపక్ష అన్నా డీఎంకేకి కోయంబత్తూరు కంచుకోట. దీంతో అన్నా డీఎంకేకి చెక్ పెట్టడంతో పాటు పళనిస్వామి, అన్నామలై లాంటి గౌండర్ సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టడానికే తెలుగు ఓటర్లని డీఎంకే ఆకర్షించే పనిలో ఉందనే టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డీఎంకే వేసిన పొలిటికల్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.